అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ అంగీకరించినప్పటికీ పాక్ తన వక్ర బుద్ధిని పోనిచ్చుకోలేదు. శనివారం సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల ఒప్పందానికి అంగీకరించి మళ్లీ రాత్రి 7 గంటలకు సరిహద్దు వెంబడి మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. సీజ్ ఫైర్ అంటూనే కాల్పులకు తెగబడుతున్న పాక్ రాజౌరి, పూంచ్, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. కాల్పుల విరమణకు ఒప్పందం కుదుర్చుకున్న పాక్ భారత్ను దొంగ దెబ్బ తీసేందుకు కుటిల యత్నం ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి గారు ఉన్నారు. చిదంబరెడ్డి గారు చెప్పండి, ఏంటిది భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ అమలు అవుతుంది అని అన్ని ప్రకటనలు వచ్చాక మళ్ళీ కాల్పులు ఏంటి, దీని వెనక ఆంతర్యం ఏంటి? మీకు గుర్తుండే ఇవాళ ఈవినింగ్ మనం షో చేస్తున్నప్పుడు కూడా చాలా క్లియర్ గా గతంలో పాకిస్తాన్ ఇదే తరహా ఆలోచన విధానాన్ని ఇదే తరహా పథకాన్ని రచించి దాన్ని అమలు చేస్తుంది అని మనం మాట్లాడుకున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి కొడుతుంది, కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కాల్పులకు తెగబడుతుంది అనుకున్నాం. కానీ ఒకే రోజు సేమ్ డే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ కి సంబంధించిన దాని మీద ఓకే చేసి 3 గంటల 35 నిమిషాల సమయంలో భారత్ కి సంబంధించిన డీజీఎంఓ ఫోన్ చేసి మరి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన డిస్కషన్ చేయడం కానివ్వండి, గత 48 గంటల నుంచి ఏదైతే ట్రంప్ కానివ్వండి అలాగే అమెరికాకు సంబంధించిన టాప్ లీడర్స్ అందరూ కలిపి ఈ సీజ్ ఫైరింగ్ సీజ్ ని ఓకే చేయించినట్టుగా ఏదైతే చేసుకున్న ప్రకటనలన్నీ ఇవాళ దుస్తుమన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్న సమయంలో కూడా శ్రీనగర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మాత్రం మనకి ఎల్ఓసికి దగ్గరగా ఉన్న ఆర్ఎస్పురా కానివ్వండి, అఖ్నూర్ కానివ్వండి, చాంబు అలాగే బింబర్ లో హెవీగా మోటార్ షెల్లింగ్ అన్నది జరుగుతోంది అన్న దానికి సంబంధించి ఏకంగా ఒమర్ అబ్దుల్లా ఎవరైతే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన సీఎంఏ డైరెక్టర్ దాని మీద ట్వీట్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా సీజ్ ఫైర్ వైలేషన్ అన్నది జరుగుతోంది. సీజ్ ఫైర్ వైలేషన్ సంబంధించి ఏదైతే మొదటి నుంచి మనం అనుమానపడ్డామో అదే జరిగింది. అందులోనూ ఒమర్ అబ్దుల్లా చేసిన ట్వీట్ ఒకసారి మనం గమనిస్తే, వాట్ ద హెల్ జస్ట్ హ్యాపెన్ టు ద సీజ్ ఫైర్, ఎక్స్ప్లోజన్స్ హర్డ్ అక్రాస్ శ్రీనగర్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారంటే మీనింగ్ చాలా క్లియర్ గా సీజ్ ఫైర్ అన్నది కానివ్వండి లేకపోతే కాల్పుల విరమణ ఒప్పందం అన్నది కేవలం ట్రంప్ తనను గ్రేట్ గా చెప్పుకునేందుకు చేసిన ఒక ప్రకటన లాగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తోడు భారత్ కి సంబంధించిన అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అలాగే పాకిస్తాన్ సంబంధించిన అధికారులు, నాయకులు ఏదైతే ఆల్రెడీ డిసైడ్ చేస్తామని వాళ్ళు అనుకున్నారు, ఏదైతే సీజ్ ఫైర్ ఒప్పందం ద్వారా 12వ తారీఖు 12వ నెల 12 గంటల సమయంలో కూర్చొని మనం నిర్ణయిద్దామన్నారు. కానీ మన అంతవరకు వెయిట్ చేసే పరిస్థితి పాకిస్తాన్ లేదు. ఎంతో కొంత మనం చూస్తాం ఇవాళ ఐఎంఎఫ్ నుంచి ఆల్మోస్ట్ 8,500 కోట్ల డబ్బులు వచ్చాయి. అంతేకాకుండా అక్కడున్న ప్రజలు కూడా యుద్ధాన్ని కోరుకున్నారా అన్న అనుమానం వచ్చేలాగా కొన్ని ఘటనలు అయితే జరుగుతున్నాయి. భారత్ నుంచి చూసినా సరే ఎప్పుడైతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన డిస్కషన్ జరిగిందో దేశవ్యాప్తంగా కూడా దాని మీద భారీ స్థాయిలోనే రెస్పాన్స్ వచ్చిన పరిస్థితి మనం చూస్తుంటే, ఇప్పుడు ఈ పాకిస్తాన్ మనం మొదటి నుంచి గానే వాళ్ళకి తినడానికి ప్రస్తుతానికి తిండి లేదు, నిజంగానే యుద్ధానికి వెళ్లేంత సిచ్యువేషన్ లేదు. భారత్ కి సంబంధించి ఏ విధంగా చూసినా మనకి వాళ్ళు సాటి రారు అనే విషయం మాట్లాడుతుంటే, పాకిస్తాన్ మాత్రం తన వక్ర బుద్ధిని బయట పెట్టుకుంటూ మరోసారి సీజ్ ఫైర్ కి సంబంధించిన వైలేషన్స్ చేస్తూ డైరెక్ట్ గా ఇప్పుడు భారత్ కి సంబంధించిన ఆర్మీ పోస్టులపైనే కాల్పులు జరుగుతోంది అంటే ఎంత ధైర్యం ఉందని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఏదైతే మనం మొదటి నుంచి మాట్లాడుతూ వస్తున్నామో, పాకిస్తాన్ అన్నది తన బుద్ధి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. పాకిస్తాన్ ఎప్పుడే కానీ తమ దేశాన్ని కానివ్వండి లేకపోతే ప్రజల్ని కానీ ప్రేమించడం కన్నా టెర్రరిస్టులను ఎక్కువ ప్రేమిస్తుంది. ఉదయం నుంచి జరిగిన పరిణామాలు కానివ్వండి, మధ్యాహ్నం తర్వాత జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని మనం చూస్తుంటే ఎంతో కొంత ఒక చాలా ప్లాన్ స్క్రిప్టెడ్ గానే ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించిన ప్రకటన వచ్చిందని మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంటే, పాకిస్తాన్ మధ్యలో మాత్రం మరో తరహా ఆలోచన ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎప్పుడైతే సీజ్ ఫైర్ సంబంధించిన ఒక ఒప్పందం కుదిరిందో, కాల్పుల విరమణ సంబంధించిన ఒప్పందం కుదిరిందో ఎంతో కొంత భారత్ అన్నది కొద్దిగా రిలాక్స్ అవుతుంది. ఆ సందర్భాన్ని చూసుకొని ఆ టైంకి దాడి చేయడం ద్వారా నష్టం ఎక్కువ చేయొచ్చనే ఉద్దేశంతోనే పాకిస్తాన్. అయితే చిదంబరెడ్డి గారు అయితే పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీకి అక్కడ ఏ విధానాలకి, ఏ సంస్థలకి సంబంధాలు అనేటివి ఉండవు. అంటే పాకిస్తాన్ ప్రధాని ఒక నిర్ణయం తీసుకుంటే దానిని కూడా వాళ్ళు వైలేషన్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ పాకిస్తాన్ జనరల్ ఆసిఫ్ మునీర్ ఆయనకి అక్కడి ప్రభుత్వానికి సంబంధాలు ఉండవు, ఎవరికి అక్కడ ఒకరికి సంబంధాలు ఉండవు. ఇది కేవలం ఆ పాకిస్తాన్ ఏదైతే ఆసిఫ్ మునీర్ ఉన్నారో ఆయన సొంత నిర్ణయంగా ఈ కాల్పులు మనం చూడొచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు అదే చూడాలి. కానీ మనము ఏదైతే మనం సాయంత్రం చూసినప్పుడు కూడా
ఏదైతే రోమ్కో సంబంధించిన ఈ ట్వీట్ చూసినప్పుడు అందులో ఆసిఫ్ మునీర్ కూడా అందులో భాగస్వామిగా ఉన్నాడు. భారతదేశం నుంచి అజిత్ దోవల్ ఉన్నారు, అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి ఆసిఫ్ మునీర్ కూడా భాగస్వాములు అయ్యారు అన్న విషయానికి సంబంధించిన వార్త మనం చూస్తామంటే ఆసిఫ్ మునీరు ఆ నెగోషియేషన్స్ లో ఖచ్చితంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఈ పాయింట్ కూడా ప్రతి ఒక్కరు కన్సిడర్ చేయాల్సింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే అక్కడ ప్రభుత్వాన్ని నడిపేది పాలకులు కాదు, ఆర్మీనే అన్నది. ఈ మొత్తం ఇష్యూ అసలు ఎక్కడి నుంచి ఇగ్నైట్ అయింది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని మనం చూస్తే ఏదైతే పాకిస్తాన్ లో నుంచి వెళ్లి విదేశాల్లో స్థిరపడిన వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడే క్రమంలో మన సంస్కృతి, మన సంప్రదాయము, మనకు సంబంధించి అంటే పాకిస్తాన్ కి సంబంధించిన ఆ ఆవిర్భావం ఎలా జరిగింది, ఆవిర్భావం జరిగే క్రమంలో ఎలా నష్టపోయామనే విషయాన్ని చెబుతూ హిందువులు అనేవాళ్ళు ఎప్పటికీ ముస్లింలతో ఈక్వల్ కాదు, పాకిస్తాన్ లో వాళ్ళు భాగస్వామ్యం కాదు, పాకిస్తాన్ లో కేవలం ముస్లింలు మాత్రమే ఉండాలి, భారతదేశంలో ఏదైతే భాగంగా భావిస్తున్న కశ్మీర్ అన్నది అది మన భూభాగము, దాన్ని అక్కడ అన్యాక్రాంతంగా భారత్ అన్నది ఆక్రమించుకుందనే విధంగా చెప్పే నేపథ్యంలోనే హిందువులకు సంబంధించిన కమెంట్స్ చేయడము, ఆ తర్వాత ఉగ్రదాడి జరగడం మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఆసిఫ్ మునీర్ కి సంబంధించిన విషయంగా కూడా మనం దీన్ని ఒక విధంగా చెప్పాలంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ముషరఫ్ గాని, పర్వేజ్ ముషరఫ్ గాని వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి దీన్ని ఆర్మీ కంట్రోల్లో తీసుకొని దేశాన్ని నడిపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాళ్ళే సొంతంగా ప్రధానిగా ప్రకటించుకోవడం కానివ్వండి, ఆ తర్వాత ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి మరి ప్రధానిగా నిలబడడం కానివ్వండి మనం చూస్తున్నాం. ఇవన్నీ సందర్భాల్లో చూస్తుంటే మాత్రం ఎంతో కొంత ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఒక కీలకమైన నిర్ణయం ప్రకటించింది. అది ప్రస్తుతం ఏదైతే సీజర్ వైలేషన్ సంబంధించిన విషయంలో అది కొద్దిగా మరుగున పడింది. ఆ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చాలా క్లియర్ గా ఆసిఫ్ మునీర్ ఒక ఆర్మీ జనరల్ గా ఎవరినైనా సరే అరెస్ట్ చేసే హక్కుని కానివ్వండి, అధికారాన్ని కానివ్వండి సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఆసిఫ్ మునీర్ ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా నడిపిస్తున్నారన్న అనుమానం కూడా చాలా మంది ఉంది. బట్ అయితే దీనికి సంబంధించి అఫీషియల్ గా ఇప్పటి వరకు ఆర్మీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు జరిగిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో లేకపోతే దాన్ని ఇప్పుడు పాటించకపోవడానికి సంబంధించి భారత ఆర్మీ ఇప్పటిదాకా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అదే సందర్భంలో పాకిస్తాన్ ఆర్మీ కూడా దీని మీద ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. సో అన్అఫీషియల్ రిపోర్ట్స్ మనం చూసినా సరే డైరెక్ట్ గా సీఎం స్థాయి వ్యక్తి ఒక ట్వీట్ చేసి ఆ ట్వీట్ లో ఏదైతే సీజర్ వైలేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పిన నేపథ్యం దాన్ని ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా దాని తగ్గట్టుగా ఇప్పటికే చాలా వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఎవరైతే ఇక్కడ అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి బ్లాక్అవుట్ సంబంధించినది అయింది ఆల్రెడీ సైరన్లు మోగాయి, అక్కడ మొత్తం బ్లాక్అవుట్ చేసేసి మరొకసారి అక్కడి నుంచి వస్తున్న డ్రోన్లను న్యూట్రలైజ్ చేసేందుకు భారత్ ప్రయత్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంటే ఇదంతా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా భారత్ ని ఒక తప్పుదోవ పట్టించి ఒక రిలాక్స్ మోడ్ లోకి తీసుకెళ్లిన తర్వాతనే ఈ సీజర్ వైలేషన్ కి పాల్పడినట్టుగా మనం చెప్పాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే అంటే ఆర్ఎస్పుర కానివ్వండి, అక్నూరు, చాంబు, బింబర్లో ఇక్కడ మోటార్ నుంచి దాడులు చేస్తున్నారు, షెల్లింగ్ జరుగుతుంది అంటేనే ఖచ్చితంగా అది ఆర్మీ పోస్టులకు సంబంధించి సామాన్య ప్రజలు ఉండే ఆ ఎల్ఓసికి అనుగుణంగా ఉన్న వాళ్ళు లేకపోతే దానికి ఆనుకుని ఉన్న వాళ్ళు సరిహద్దుకి ఆనుకుని ఉన్న ఆ ప్రాంతాలపైన ఇవన్నీ జరుగుతున్నాయి అని మాత్రం మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఆసిఫ్ మునీర్ మాస్టర్ మైండ్ గా ఏమన్నా మారారా అన్న అనుమానం కూడా చాలా మందికి వచ్చిందని మనం చెప్పాలి వెంకట్. అయితే చిదంబరం గారు, అయితే ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అయింది, శాంతి పరంగా చర్చలు జరిపారు. సో అమెరికా ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా ఇలాగా చేయడము అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రతిష్టని మరింత దిగజార్చుకున్నట్టే కదా వాళ్ళు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎప్పుడైతే రెండు దేశాల మధ్యలో ఒక యుద్ధం జరుగుతోంది, ఆ యుద్ధాన్ని మీడియేట్ చేసి ఆపాలని చెప్పి గత 48 గంటల నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం అన్నది అభ్యర్థిస్తూ వస్తున్న విషయము మనకి వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ద్వారానే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఉదయం నుంచి కూడా మనం చాలా బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. ట్రంప్ దగ్గర నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, లేదా వాన్స్ దగ్గర నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎవరో ఒకరు దీనికి సంబంధించి మీడియేషన్ తీసుకోవాలని చెప్పి చైనానా లేకపోతే అమెరికానా అని చెప్పేసి ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆ మూడవ కంట్రీ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఆ మూడవ కంట్రీ పెద్దన్నగా ప్రపంచానికి అమెరికా అయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి సీజర్ వైలేషన్స్ చేశారంటే అమెరికా కూడా కోపం తెప్పించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడు ఏంటి అసలు ఈ నిర్ణయం కానివ్వండి, ఇప్పుడు సీజర్ వైలేషన్స్ చేస్తున్నది ఎవరో అన్న విషయం పైన కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాని మీద కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే మన వెరీ రైట్లీ పాయింటెడ్ అవుట్, ఒకవేళ ఆసిఫ్ మునీరే దీనికి ఒకవేళ తెగబడితే ఇప్పుడు ఆర్మీ వర్సెస్ ప్రభుత్వం అవుతుంది. అంతేకాకుండా ఆ ప్రభుత్వానికి భారత్ కూడా అండగా ఉండాల్సిన అవసరం వస్తుంది. ఆ
ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీకి సంబంధించిన జనరల్ ఎవరైతే తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, చేస్తున్న ఈ విధ్వంసం ఏదైతే ఉందో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ సందర్భంలో నిజంగానే అసలు ఏం జరుగుతోంది, కశ్మీర్ లో ఏం జరుగుతోంది, శ్రీనగర్ మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి, వీటి వెనకాల కారణం ఎవరు, ఇది చేయమని ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు, కేవలము ఆసిఫ్ మునీర్ మాత్రమే దీంట్లో ఉన్నారా, లేకపోతే ఉగ్రవాదులు ఎప్పటి నుంచో మనం చూస్తున్నాము, చాలా అడ్వాన్స్ వెపనరీని కూడా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఈ కాకులకి ఏమైనా తెగబడ్డారన్న అనుమానం కూడా నేపథ్యంలో ఈ మొత్తం సమాధానం ఖచ్చితంగా ఇటు భారత ఆర్మీ కానివ్వండి, అటు పాకిస్తాన్ ఆర్మీ కానీ రెస్పాండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మీరు అన్నట్టుగా ఒక్కసారి అమెరికా ఇన్వాల్వ్ అయిన తర్వాత అమెరికా మాట మీదనే భారత్ అన్నది కాల్పుల ఒప్పందాన్ని విరమించడం కానివ్వండి, మనము ఉదయం నుంచి చూస్తున్నాము. యుద్ధానికి ఆల్మోస్ట్ సన్నద్ధతను పూర్తి చేసేస్తారు. ఇప్పటికే బెటాలియన్లు సరిహద్దు జిల్లాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అదొక దాదాపుగా 2300 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ బార్డర్ కాకుండా ఏదైతే ఎల్ఓసి వెంబడి చూస్తే దాదాపు 700 కిలోమీటర్లకు సంబంధించిన బార్డర్ మనకు ఉంది కాబట్టి దాని మొత్తాన్ని సేఫ్ గార్డ్ చేస్తూ మరోవైపు గగనతలం నుంచి కానివ్వండి, ఇలాగే ఏదైతే సముద్ర మీద నుంచి కానివ్వండి దాడులు చేసేందుకు అవసరమైన అంత ప్రిపరేషన్స్ చేసుకున్న భారత్ ఇప్పుడు కేవలం అమెరికా ఒకటి మీడియేషన్ చేసిందనే రీజన్ తోనే ఆపడం కానివ్వండి, వెనక్కు దగ్గరం కానీ జరిగింది. ఇప్పుడు అమెరికా రెస్పాండ్ అవుతుంది. అందులో ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఎలా రెస్పాండ్ అవుతారో ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నాము. గతంలో కూడా అమెరికా అన్నది ఎప్పుడు యుద్ధ ప్రియులాగానే చూస్తున్నాం. అందులో ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధాన్ని ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటారు. యుద్ధం అన్నది అనివార్య విధంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఆయన మీడియేషన్ చేసే శాంతియుత చర్చలకు ముందు తీసుకెళ్లడం ఏంటి అని చెప్పి కొంతమంది పెదవించిన పరిస్థితి కూడా ఉంది. బట్ ఈ రోజు సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం డొనాల్డ్ ట్రంప్ కూడా వాళ్ళు జోకర్ గా మార్చిన సిచ్యువేషన్ అయితే ఉన్నట్టుగా చెప్పాలి. బట్ ఈ మొత్తం ఈ సీజ్ ఫైర్ వైలేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో దీనికి మెయిన్ రీజన్ ఎవరు అన్న దాన్ని బయటకు వచ్చేంత వరకు కాసేపు అమెరికా కానివ్వండి మిగిలిన వాళ్ళు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉండదు అని అయితే మనం చెప్పాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. అయితే చిదంబరెడ్డి గారు ఏదైతే షెల్లింగ్ జరుగుతా ఉందో దాంతో పాటు వాళ్ళు డ్రోన్లు మిసైల్తో దాడి చేసే అవకాశము అంటే ఒకసారి షెల్లింగ్ స్టార్ట్ అయ్యాక అవకాశం లేకపోలేదంటారా? ఒకవేళ అలాంటి దాడులకు కానీ పాల్పడినట్లయితే ఇప్పుడు మన ఆర్మీ ఏదైతే సీజ్ ఫైర్ లో రిలాక్స్ గా ఉన్న మోడ్ లో ఇప్పుడు డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయడానికి ఏమైనా టైం పట్టే అవకాశం ఉందా ఒకవేళ అలాంటి దాడులు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినట్లయితే? అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటికే మన ఎయిర్ డిఫెన్స్